1 2 3 ఇది వచ్చేసి ఒక ఆర్సీ బోటు మధ్యలో దాకా పోయింది. అలా డ్రోన్ షాట్స్ కొడుతుంటే అక్కడ ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఒకే రోజులో కనుక ఈ వీడియోకి మీరు 15K లైక్స్ కంప్లీట్ చేస్తారు అనుకోండి, దీన్ని కూడా మీలో ఎవరో ఒకరికి గివ్ అయితే ఇస్తా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఒక ఆర్సీ బోట్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బాక్స్ పైన మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా. ఈ ఆర్సీ బోట్ ని ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి, అంతేకాకుండా నా బ్యాక్ సైడ్ లో మీరు చూసినట్లయితే వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ లోనే దీన్ని టెస్టింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. మన ఛానల్లో ఇప్పటి వరకు మేము ఆర్సీ కార్స్ ని అన్బాక్సింగ్ చేసాం, రకరకాల కార్లని, అంతేకాకుండా ఆర్సీ డ్రోన్ ని కూడా అన్బాక్సింగ్ అయితే చేసాం. సో ఒక ఆర్సీ బోట్ ని అన్బాక్సింగ్ చేయాలి, మీ అందరికీ చూపెట్టాలని చెప్పేసి దీన్ని అయితే తెప్పించడం జరిగింది. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బోట్ని కనుక గైస్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు బయట నుంచేలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి 14 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న పిల్లలు అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఇది బోట్ బ్రాండ్కి సంబంధించిన బోట్ 2.4 GHz ఛానల్ పైన అయితే గైస్ ఇది వర్క్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. రూడర్ అడ్జస్ట్మెంట్ అని ఉంది, అంతేకాకుండా వాటర్ ప్రూఫ్ అండ్ లో బ్యాటరీ ఇండికేషన్, లైట్ అండ్ రైట్ క్యాప్సిజన్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ దీనికి సంబంధించిన ఫీచర్స్. సో బోట్ ఫోటో వచ్చేసి బ్యాక్ సైడ్లో అయితే ఉంది. ఇప్పుడు మనమైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ చూద్దాం ఎలా ఇది ఉంటుంది, అంతేకాకుండా దీని సెటప్ ఏ విధంగా ఉంటుంది, ఇది వచ్చేసి ఎలా వర్క్ అవుతుంది ఏంది అని చెప్పేసి. ఇప్పటి వరకు మనం భూమి పైన అంతేకాకుండా గాల్లో ఎగిరే ఏవైతే ఆర్సీ టాయ్స్ ఉంటాయో వాటిని అయితే అన్బాక్సింగ్ చేసినాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మనం వచ్చేసి ఒక వాటర్లో నడిచే బోట్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. అది వచ్చేసి ఇదే అనమాట. ఫస్టే బోట్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోట్ని కనుక మనం చూసినట్లయితే 2 ప్రొపెల్లర్లు అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్లో. ఇది మనం మోటార్ ఉన్నది చూడరా, మనం క్యాంపింగ్ చేసినప్పుడు యూజ్ చేస్తాం వాటర్లో. సో దానికి అది ఎంతైతే పవర్ఫుల్గా తిరుగుతుందో ఇవి కూడా అంతే పవర్ఫుల్గా రొటేట్ అయితే కావడం జరుగుతుంది. దానికి ఒకటే ఉంటుంది, దీనికి 2 ఉన్నాయి. సూపర్ అవుతుంది, మీరు చూడొచ్చు. బోట్ వచ్చేసి ఎట్టున్నదో SF డ్యూయల్ ఇంజన్ బోట్ అన్నమాట. ఇవి ఇంజన్స్. సో ఇవి రొటేట్ అయితేనే మనకు బోట్ వచ్చేసి ముందుకు వెనకకైతే వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ముందుకు వెనకకు వెళ్ళడం కోసం ప్రొపెల్లర్స్ వచ్చేసి స్టేబుల్గా వర్క్ అవుతాయి. బట్ ఎట్ ఏ టైం ఒకవేళ మనం కనుక దాన్ని రొటేట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇది హైడ్రాలిక్ సిస్టమ్ పైన అయితే వర్క్ కావడం జరుగుతుంది. ఒక ప్రొపెల్లర్ లోపలికి వెళ్ళా, ఒక ప్రొపెల్లర్ ఆగిపోయా రొటేట్ అవుతుంది. మనం టెస్ట్ అయితే చేద్దాం దీన్ని. రిమోట్ కంట్రోలర్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే గైస్ మనకు వచ్చేసి ఈ రిమోట్ కంట్రోలర్ అయితే వచ్చింది. ఇంత ముందుకు మనం ఆర్సీ టాయ్ కార్స్ని అన్బాక్సింగ్ చేసినాం కదా, సేమ్ అట్నే ఉంది. ఇగో టిట్టో. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్సీ బోట్ని ఛార్జ్ చేయడం కోసం దాంట్లో ఏదైతే బ్యాటరీని యూజ్ చేస్తారో దానికి కనెక్టర్ అన్నమాట. ఈ కనెక్టర్ ప్లస్ ఇది బోట్లో ఉండే బ్యాటరీ. సో దీన్ని మనం ఛార్జ్ చేసినాం అనుకోండి, దీంట్లో బ్యాటరీ ఉన్నంతసేపు, రిమోట్ కంట్రోలర్లో బ్యాటరీ ఉన్నంతసేపు మనమైతే ఈ బోట్ని వాటర్లో రొటేట్ అయితే చేయొచ్చు, తింపొచ్చు, ముందుకు వెనక అనుకుంటూ ఆడొచ్చు. సో ఇప్పుడైతే దీంట్లో బ్యాటరీని అయితే మనం ఇన్సర్ట్ చేద్దాం. సో దీన్ని మనం అన్బాక్సింగ్ చేసినట్లయితే విజయ్ ఏమనేలా ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఉన్నాయి 2. అంటే ఒకవేళ ఒకటి ఇరిగిపోయినా కానీ ఇంకో దాన్ని మనం అయితే పెట్టచ్చు. 3 ఉన్నాయి మొత్తం. ఇది అదిరా, ఇది సేమ్ మనం మోటార్ అన్బాక్సింగ్ చేసినాం కదా దానికి సో ఉంటుంది. ఇది నాకు తెలిసి ఇక్కడ ఇంతేనా. ఇక బోట్ మనం కింద పెట్టామనుకోండి, ఇట్లా కింద ఏదైనా రాయి ఏదైనా వచ్చింది అనుకోండి, ప్రొపెల్లర్స్ దానికి ఆనే ఇక ఎగురుతుంది చెంగ. రిమోట్ కంట్రోలర్ని కనుక గైస్ మీరు చూసినట్లయితే దీన్ని ఆన్ ఆఫ్ చేయడం కోసం ఒక బటన్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా దీన్ని యూజ్ చేసి మనం బోట్ని ముందుకు వెనకకు పంపించడం కోసం ఇక్కడ ఇంకోటి పుష్ బటన్ అయితే ఇచ్చారు. దీన్ని రైట్ సైడ్ పంపించడం కోసం దీన్ని రైట్ సైడ్ దింపాలి, లెఫ్ట్ సైడ్ పంపించడం కోసం లెఫ్ట్ సైడ్. ఈ విధంగా అయితే మన రిమోట్ కార్లకు ఆర్సీ టాయ్ కార్స్, మాన్స్టర్ కార్స్ ఉంటాయి కదా, వాటికి ఏ విధంగా అయితే రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుందో అదే విధంగా ఉంది. దీంట్లో ఈవెన్ 2 బ్యాటరీలు కూడా మనం వేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ దీంట్లో ఇన్సర్ట్ చేసినాము. సో వాటిని యూజ్ చేసి మనం ఈ బోట్ని అయితే నడిపిస్తున్నాం. దీంట్లో వచ్చిన ఈ ఎక్స్ట్రా బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మేమే పెట్టినాం దీంట్లో, వాళ్ళు వేయలేదు ఫ్రీగా, వీటిని కొనాలి మనం సపరేట్. ఈ బోట్లో మనం బ్యాటరీని ఇన్సర్ట్ చేయడం కోసం సింపుల్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక లాక్ ఉంది కదా బ్యాక్ సైడ్లో, ఈ లాక్ని అయితే ఓపెన్ చేయాలి. ఆ తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ గుంజాలి. ఇదిలో మేము మెకానిజమే లేదు కదా, వైర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి. బ్యాక్ సైడ్లో మీరు చూసినట్లయితే ప్రొపెల్లర్ మోటార్స్ అయితే ఉన్నాయన్నమాట 2. అండ్ ఫ్రంట్ సైడ్లో మీరు చూసినట్లయితే అంటే మన కమ్యూనికేషన్ కోసం ఇక్కడ ఫ్రంట్ సైడ్లో ఒక బోర్డు అవుతుంది అనమాట. కూర్చుంది ఇలా కరెక్ట్. లైట్ వస్తుంది. బ్యాటరీ ఇన్సర్ట్ చేయగానే లైట్ వచ్చేసి వస్తుంది.
జామెట్రీ బాక్స్ మూత పెట్టినట్టు అనిపిస్తుంది నేను మూసేస్తుంటే. కరెక్టేనే, ఇప్పటిదాకా లైట్లు బ్లింక్ అయినాయి కదా, ఇప్పుడు అయిపోయింది. ఆవు జింగా ప్రొపెల్లర్ తిరుగుతాయి, భయపడు. ఒకటే తిరుగుతుంది. పెట్టు, గాలి వస్తుంది వద్దు. గాలి వస్తుంది. మూకలో పెట్టావు, ముక్కు కట్ అవుతుంది ఆయనతో. సో ఇప్పుడైతే దీన్ని వాటర్లోకి తీసుకెళ్ళి టెస్టింగ్ చేద్దాం. ఈ ఆర్సీ బోట్ని కనుక మీరు బై చేయాలనుకుంటే దీని ప్రైస్ వచ్చేసి చేంజ్ అవుతూనే ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుండి దీన్ని బై చేయాలనుకుంటే బై చేయండి. అంతేకాకుండా ఒకవేళ మీరు దీన్ని ఉన్నట్లయితే ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్తో అయితే దీన్ని యూజ్ చేయండి. ప్రొపెల్లర్ వచ్చేసి చాలా స్పీడ్గా తిరుగుతాయి కదా. ఇంతకుముందుకు జింగ నా ముక్కులో పెట్టవేయండు, ముక్కులో పెడితే మొత్తం కట్ అయిపోతుంది, అంతా ఫాస్ట్గా తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఆర్సీ బోట్ని అయితే వాటర్ టెస్టింగ్ చేసేద్దాం. చలో. ఇప్పుడు జింగా దీన్ని వాటర్లో వేస్తున్నాయి, తేలుతా మునుగుతుందా? తేలుతా. అల్కా ఉన్నది, బోట్ తేలకుంటే ఎట్లా పోతారా ముంగటికి? సో ఇప్పుడైతే దీన్ని వాటర్లో పెడుతున్నా, చూద్దాం ఎట్లా పోతుంది, ఎంత స్పీడ్ పోతుంది అని చెప్పేసి. 1 2. కాదన్నా నాకు డౌట్, వలగడితే గుంజుకపోతుందా? వలగడితే గుంజుకపోదు, ఆయనతో అన్నీ ఆయిపిస్తుంది. గట్లే గుంజుకపోతే చేపలు పడతాయేమో అని. దీనికి ప్రతి దాంట్లో చేపలే కనబడతాయి, వాటర్ చూస్తే చేపలే. దీంట్లోనే జింగా ఇది చిన్నది కదా, దీంట్లోనే ఇంకా పెద్ద బోట్లు ఉంటాయి చూడు, మేము అవి గుంజుకపోతాయి. దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇట్లా ఫారెన్లో అందరు ఇట్లా దీన్ని ముంగడ ఈడ కూర్చొని తిరుగుతారు చూడు, దాని లెక్క ఉంది. కానీ ఇప్పుడు మన బడ్జెట్కి ఇదే. 1 2 3. ఘోరంగా నీళ్ళు వస్తున్నాయి. అలలు సేమ్ టు సేమ్ మనం బోట్కు మోటార్ పెట్టుకొని పోతాం కదా, అప్పుడు ఎట్లయితే వస్తే అలలు అట్నే వస్తున్నావు. సైడ్ చూడు ఇంకా, సైడ్ వ్యూ. యో రివర్స్ గేర్స్ ఉన్నది, ఇప్పుడు ఫ్రంట్ వచ్చిందా, దీన్ని రివర్స్ పంపించాలనుకున్నాం అనుకో, రివర్స్ ముంగటి కంటే అంత స్పీడ్లో పోతలేదు. కానీ కొద్దిగా దానికి ప్రెజర్ పడుతున్నట్టున్నది. ఏమైనా ఆగిపోయినా చెట్ల కాడికి పోయి ఆగినా కానీ రివర్స్ గేర్ని యూజ్ చేసి దాన్ని రిటర్న్ తెప్పియచ్చు. మళ్ళీ దింపాను అనుకుంటే ఇది ఉందా సైడ్ బటన్, ఇక దీన్ని దింపాలి ఇట్లా. దీన్ని వెనక తీసుకురావాలంటే ప్రొపెల్లర్ ఉంది గడ్డ కింద పడుతుంది. ఇవాడు ఎంజాయ్. Pushing the past again, no. You know my little triggers keep on triggering them all. I've had enough of this, oh. Our timeline's getting worn out when we're going back and forth. You know we're only pretending, we're only weak and lonely, and I think we both know it. ఏమైనా కానీ వేరే లెవెల్ మజా వచ్చింది ఇది నడుపుతుండే. కార్ నడిపినప్పుడు అన్నా అంత ఎదురాలే, కానీ ఇది నడుపుతుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది. ఆర్సీ కార్స్ మనం చాలా తెప్పించినాం కదా, ఆర్సీ కార్సే, బోటే భలే పోతుంది. 1 hour later. బోట్ వచ్చేసి అక్కడికి మధ్యలో దాకా పోయింది, అలా డ్రోన్ షాట్స్ కొడుతుంటే అక్కడ ఛార్జింగ్ అయితే అయిపోయింది, అక్కడనే అయిపోయింది. అది వస్తుందా రాదు, వస్తుంది. Was getting harder to ignore, yeah. Kept on stitching up the patches. జింగా అంతా మంచిగానే ఉన్నది, ముంగడికి పోతుంది, వెనక పోతుంది, అంతా ఓకే. ఒకవేళ వాటర్లో పోయేటప్పుడు తిరమర పడితే మళ్ళీ మంచి మర అవుతుంది, చూద్దామా అవుతుందేమో. సో ఇప్పుడైతే గాయస్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే చేస్తున్నది. ఏంటి అంటే ఈ బోట్ని తిరమర పెట్టి ఏదరా మంచి మర అవుతుంది అంటే గారా స్టార్ట్ అది వచ్చినాక బటన్ వస్తా అవుతా అదిరా. 1 2 3. మంచి మర అయితే అయింది. అంటే దీన్ని బట్టి నాకైతే ఒక డిఫరెంట్ థాట్ వచ్చింది. నాకు కూడా వచ్చింది. జస్ట్ సింపుల్, ఇది వచ్చేసి ఒక ఆర్సీ బోటు.
ఎక్స్ట్రీమ్ టెస్ట్ ఆయన చూసిపోయింది అనుకో లేదా వీక్ మంచిగా వచ్చింది కదా. But chasing all these made up reasons, you're the only one for me. My heart is wasted, we keep on paper chasing. ఫర్ ద లాస్ట్ టైం గైస్ ఇప్పుడైతే దీన్ని చాలా దూరం విసిరేస్తున్నా అండ్ చూద్దాం రిటర్న్ వస్తుందా రాదా. ఏరా ఇక రెస్ట్ అండ్ పీస్. దానికి ఏం ఫరక పడతలేదు ఎట్లా విసిరేసుకో. డబల్ స్టెప్ Growing out of love. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఆర్సీ బోట్ ఏదైతే ఉందో అదైతే నచ్చింది కావచ్చు. యాజ్ యూజువల్ కండిషన్ వచ్చేసి సేమ్. ఒకవేళ ఒకే రోజులో కనుక ఈ వీడియోకి మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, దీన్ని కూడా మీలో ఎవరో ఒకరికి గివ్ అయితే ఇస్తా. కాబట్టి వీడియోని లైక్ అయితే కంప్లీట్ చేసేయండి. ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.